హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిల్కీస్ మజా. నేను మీ శ్వేత. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను అప్పుడప్పుడు అప్లోడ్ చేసే లైఫ్ స్టైల్ వ్లాగ్స్ మీకు నోటిఫికేషన్ ద్వారాగా వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా ఉగాది ఫెస్టివల్ ఇది పాడ్యం వ్లాగ్ అనమాట. అస్సలు స్కిప్ చేయకుండా ఒక్క రోజులోనే ఎన్ని చోట్ల నాన్ వెజ్ కవర్ చేసుకున్నామా అన్నదైతే వ్లాగ్ షూట్ చేసి పెట్టాను. సో అస్సలు స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసి ఎలా ఉందో చెప్పేసేయండి. ఇంకా ఇదైతే ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎస్టర్డే అన్ని కుడాలు అవి ఇవి చేసుకొని స్వీట్లు పండగ అయితే చూసేసారుగా. సో ఈరోజు పాడ్యం. మా ఊర్లో థర్స్డే ఎవరు తినరని చెప్పేసి నెక్స్ట్ డే అంటే ట్యూస్డే ఉగాది. సో నెక్స్ట్ డేనే పాడ్యం చేశారనమాట. మేము ఆల్మోస్ట్ మా ఇంట్లో అన్ని పనులు అయిపోయి వంటలు రెడీ చేసి మేము తినడానికి కూర్చునేపాటికి ఎగ్జాక్ట్గా 12:30, 1 o'clock అయింది. ఆ టైంలో కడుపు ఉబ్బ తినేసామన్నమాట. మేమేదో బాగా దొబ్బి పడేస్తామని చెప్పేసి మా అమ్మ 5 kg మటన్ అయితే ఆర్డర్ చేసేసింది. బట్ మేము తిన్న 1 గంట 2 గంటల్లో ఫ్యామిలీ మొత్తం తిన్నామన్నమాట. నేను నా కూతుళ్ళు ఇంకా అందరూ కవర్ చేసి ఇంకా చాలా మిగిలిపోయింది అని అరుస్తూ ఉండింది. సో ఈలోపు ఇక్కడ కనపడుతుందా మా వదిన. సో మా అన్న అంటే మా కజిన్స్ అనమాట. సో వాళ్ళు అక్కడే మా ఊరికి దగ్గరలో ఉన్న ఊర్లో ఉంటారు. సో వాళ్ళు అక్కడికి షిఫ్ట్ అయ్యి బెంగళూరు నుంచి 1 year అవుతుంది. సో నేను వెళ్ళడానికే కుదరలేదనమాట. అమ్మ వాళ్ళ ఊరికి 3 times వెళ్ళాను. చాలా హర్ట్ అయ్యి అరుస్తూ ఉంటే ఇంకా ఆ రోజు నాన్ వెజ్ అక్కడ తినేసి పాడ్యం రోజు ఇంకా ఈవినింగ్ 4:30 అలా మా నాన్నతో టౌన్కి అయితే డ్రాప్ చేయించుకొని అక్కడి నుంచి బస్కి మా వదిన వాళ్ళ ఇంటికి వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం. ఇంకా వెళ్ళగానే అక్కడ కూడా పాడ్యమే ఈరోజు అనమాట. సో అందుకోసం అక్కడ ఆల్రెడీ బిర్యానీ, కర్రీ అన్నీ రెడీగా ఉండింది. అది కొంచెం అలా మళ్ళీ తిన్నాం. సో బికాజ్ అమ్మ వాళ్ళ ఇంట్లో 1:30కి అలా తిన్నదే, 12:30కి 1 o'clock అలా తిన్నదే మళ్ళీ తినాలనిపించలేదు. అదే డైజెస్ట్ కాలేదు కాబట్టి. సో ఈవెన్ ఇంకా ఇక్కడికి వచ్చాక మా వదిన తిని అని చెప్తుంటే, సో యాక్చువల్లీ మా వదిన చాలా చక్కగా ఇల్లు చూస్తే అనిపిస్తుందా మీకు ఎంత నీట్గా అమర్చింది అని చెప్పేసి. సో ఆ పిల్లకి ఇల్లు క్లీన్ చేసుకోవడమే ఒక పెద్ద పండగ అన్నట్టు. ఎంత ఓపికగా ఎన్నిసార్లైనా ఒకే పనిని నీట్గా శుభ్రంగా చేస్తూ ఉంటుంది. సో మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళానంటే నాకు ఫస్ట్ నచ్చేది మా వదిన క్లీన్నెస్ అనమాట. అందులో కూడా ఇక్కడ చేసిన ఈ ఇల్లు ఇక్కడ చూసారా. సో వాష్రూమ్కి ఎంట్రెన్స్ అనమాట. సో అప్పుడే చూపించినది అటాచ్డ్ బాత్రూమ్, మాస్టర్ బెడ్రూము. ఇక్కడ వచ్చేసి సో జనరల్ టాయిలెట్ ముందర జనరల్ వాష్రూమ్కి అక్కడ పెద్ద రెస్టారెంట్ లాగా పెట్టారు. నాకు ఆ మిర్రర్ స్టైలిజం నచ్చిందని చెప్పేసి అక్కడ అలా బాగా షూట్ చేసేసాను. సో రూమ్స్కి ఎంట్రీ దగ్గర ఆ స్కర్టన్ వేసింది అనమాట మా వదిన. సో అది నా డ్రెస్కి బాగా కాంబినేషన్ చక్కగా కుదిరిపోయింది. సో అలా నాకు మా వదిన పెట్టుకున్న ఇల్లు నీట్నెస్ని చూసేసి అలా ఇల్లు మొత్తం ఒక లాగ్ తీసేసాను. ఇల్లు అంతా చూసిన వాళ్ళు ఎంత క్లీన్గా పెట్టుకుంది అన్నదైతే మీ వర్డ్స్లో ఒకసారి కామెంట్ చేసేయండి. ఇంకా వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ కనపడుతున్న ఈ పాప అలాగే ఆ బాబు మా వదిన అన్న వాళ్ళ కూతురు కొడుకు అనమాట. మా అల్లుడేమి చాలా అల్లరి అల్లుడే. సో మిల్కీకి బాగా ఇంప్రెస్ చేస్తూ ఉంటాడు. మిల్కీ అంటే బాగా ఇష్టం అని చెప్పేసి. మళ్ళీ తింటున్నారేంటి, వెళ్ళగానే తిన్నాం అనుకుంటున్నారా? అప్పుడు పిల్లలు అంతే తిన్నారు. ఇంకా ఆల్రెడీ 7 o'clock అలా మా వదిన నువ్వు వచ్చినప్పటి నుంచి ఏం తినలేదని చెప్తూ ఉంటే, సో అప్పుడు మళ్ళీ నాతో పాటు పిల్లలు నేను అందరూ మళ్ళీ తిన్నామన్నమాట. సో ఈలోపు మా చిన్న తమ్ముడు ఇప్పుడు అన్నాను కదా, వాళ్ళ తమ్ముడుకి కొడుకు అనమాట. వీడికి ఆల్రెడీ 10 months 11 months. ఇంతవరకు చూడలేకపోయాను నేను. సో దట్ వాడు చాలా ముద్దుగా ఉన్నాడు అనిపించింది నాకు. విక్కీ వాడి పెట్ నేమ్ వచ్చేసి. వాడు కూడా నాకు డ్రెస్ కాంబినేషన్ డ్రెస్ చేసుకుంటే నాకు ఇంకా ఇంప్రెస్ అయిపోయాను. వాడితో అలా మీకు సబ్స్క్రైబ్ చేయండి అని అలా చూపిస్తూ వాడితో కొంచెం వీడియో తీశాను. సో నాకు ఇంకా వాడు దొరికాడు. 4-5 years అయింది. అది అలాగే
మా ఈ పక్క లేదా ఈ పక్క వాడు చూడు తొడలాడుతున్నాడు ఎవరి దగ్గర బాలిపోతుంది విక్కీ నానా బాయ్ పోమా 2 చేతుల్లో ఊపేస్తున్నాడు వాళ్ళకి చెప్పు మీ మమ్మీ డాడీకి చెప్పు వాళ్ళకి చెప్పు బాయ్ చెప్పు బాయ్ అన్న బాయ్ ఆడరాడలే మార్నింగే వచ్చేసాం సత్తి మొక్కలు వేస్తాం కదా అట్లే కదా వచ్చేసిందా మళ్ళీ మిల్కీ క్యూటీ కూడా ఈ క్యూటీ ఇదిగో ఫుల్ టైర్డ్ ఎందుకంటే 5 o'clockకే లేచేసి వచ్చేసాం కాబట్టి సో ఎగ్జాక్ట్గా 10కి అంతా ఇంటికైతే రీచ్ అయిపోయాను 1 hour ఎక్స్ట్రా పర్మిషన్ తీసుకున్నా ఈ 1 hourలో ఫ్రెష్ అప్ అయిపోయి ఆఫీస్కి అయితే వెళ్ళిపోవాలి నో లీవ్ టుడే తను ఇవ్వలేదు వీళ్ళు ఎందుకు వచ్చారు అని డౌట్ వస్తుంది కదా 2 months హాలిడేస్లో 10 daysకి మళ్ళీ బ్యాక్ అయ్యారేంటా అనుకుంటున్నారా అది ఎందుకు అని ఆలోచిస్తూనే ఉండండి నెక్స్ట్ లాగ్లో దానికి క్లారిటీ ఇస్తారు ఏంటి నిజమేనా ఓకే ఇప్పుడైతే ఫుల్ టైర్డ్ అంతా ఇంత కాదు అసలు మొఖాలు కూడా కడుక్కోకుండా బస్ అయితే పిక్ చేసేసి వచ్చేసాం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ మిల్కీస్ మజా నెక్స్ట్ లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్ ఆ మెహందీ ఎలా ఉంది అన్నది అయితే కామెంట్ చేయండి నాకు అస్సలు రాదు మెహందీ వేసుకోవడం ఏదో అలా ట్రై చేశాను బట్ చాలా ఇంప్రెస్ అయ్యాను నెక్స్ట్ డే ఇలా కనపడిన తర్వాత సో ఎలా ఉంది ఏంటి డిజైన్స్ కంటే బాగా అనిపిస్తుందా లేదా అన్నది అయితే చెప్పేసేయండి ఓకే ఎవరు తెచ్చిరి పార్సల్ మేము వచ్చేపాటికి రెడీగా అమృత మా కోసం ఇడ్లీలు వడలు పులావ్ అన్నీ తెచ్చి స్టాక్ పెట్టేసింది నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చే లోపు పెట్టేసి ఆఫీస్కి టైం అవుతుందని వెళ్ళిపోయింది అనమాట సో ఇక నేను కూడా ఇప్పుడు ఫ్రెష్ అయితే అయిపోయాను ఆల్రెడీ ఫుల్ టైర్డ్నెస్ అంతా పోయింది అలా హాట్ వాటర్ పోసుకొని ఇలా రెడీ అయిపోయేసరికి సో ఇంకా టిఫిన్ అయితే లేట్ చేయకుండా తినేసి వెళ్ళిపోదాం ఓకే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎలా ఉంది అన్నదైతే కామెంట్ చేయండి బాయ్ నెక్స్ట్ లాగ్లో మళ్ళీ కలుద్దాం